ఇది గెలవడానికి యుద్ధం కాదు. సో ఇద్దరు పార్ట్నర్సు ముందే డిస్కస్ చేసుకొని ఎవరికి ఏ పొజిషన్లో హ్యాపీగా ఉంటారు, ఎంతసేపు చేస్తే హ్యాపీగా ఉంటారు, మొహమాట పడకుండా ఇద్దరు డిస్కస్ చేసుకోవాలి. రతి అనేది కేవలం ఎంటర్ అయినప్పటి నుంచే పెట్రోల్ బంక్ బిజినెస్ కాదు, లోపలికి ఎంటర్ అవ్వడం నుంచే టైం కాదు. అంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ భార్యాభర్తలు ఇద్దరు ఘర్షణ పడ్డారనుకోండి, రాత్రిపూట శృంగారంజలో వాళ్ళని మనం ఒప్పించడం కానీ, గెలవడం అనే పర్డు నేను ఒప్పుకోను, కానీ వాళ్ళను కూడా సహకరించమని అడగడానికి కానీ మనకు ఈగో అడ్డం వస్తూ ఉంటుంది, అమ్మాయి కూడా ఈగో అడ్డం వస్తుంది. నన్ను పొద్దున్నే ఇంత మాట అనిపోయాడు మా ఆయన అనే ఫీలింగ్లో ఉంటారు. కనుక సాధ్యమైనంత వరకు ఘర్షణ పడకండి. ఒకవేళ ఘర్షణ పడుంటే శృంగారంలోకి ఎంటర్ కాకముందే కాంప్రమైజ్ కండి, అడ్జస్ట్ కండి. అప్పుడు శృంగారంలో మీకు అనుకున్నంత తృప్తి వచ్చే అవకాశం ఉంటుంది. శృంగారంలో ముఖ్యంగా మగవాళ్ళు లీడ్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా లీడ్ తీసుకున్న వాళ్ళకు గోల్ పెట్టుకోవాలి, నా పార్ట్నర్ను నేను తృప్తిపరుస్తాను అని. సో అమ్మాయికి తృప్తి వచ్చేంతసేపు చేయగలగడం అనేది ఇతని గోలు. అలా తృప్తిపరచలేనప్పుడు కొన్ని డిసడ్వాంటేజెస్, కొన్ని కోపాలు, దుఃఖాలు ఇట్లాంటివన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి, గొడవలు. ఒకవేళ అబ్బాయి కనుక అమ్మాయిని తృప్తిపరచలేని పరిస్థితి ఉన్నది అనుకుంటే దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ని కలవండి, వయాగ్రా లాంటి ట్యాబ్లెట్స్ వేసుకోండి. ట్యాబ్లెట్స్ వేసుకుంటే కొంత హెడేక్ వచ్చినా ఓర్చుకోండి. బికాస్ మీ గోల్ ఏమిటి, అమ్మాయిని తృప్తిపరచాలి. సో బాడీ ఏక్సో, బ్యాక్ ఏకో, హెడేకో, కొన్ని విజువల్ డిస్టర్బెన్సెస్, కడుపులో మంటనో, తిప్పడమో ఇట్లాంటి ఏమైనా చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా ఓర్చుకోండి. వాటి వల్ల పెద్ద నష్టం ఏమీ లేదు. మీ హార్ట్కి ఏమీ కాదు, మీ కిడ్నీలకు ఏమీ కాదు. కనుక ఏదో అవుతుందని ట్యాబ్లెట్ వేసుకోవడానికి భయపడకండి. ట్యాబ్లెట్ వేసుకొని సంసారం చేయండి. ట్యాబ్లెట్స్ వేసుకున్నా పని చేయకపోతే అవసరం అనుకుంటే సర్జరీ ఉంటుంది, ఆ సర్జరీ చేయించుకోండి. నాకు ఆల్రెడీ స్టెంట్ పడింది, ఇప్పుడు నేను శృంగారంలో పాల్గొంటే చచ్చిపోతానేమో, ఇట్లాంటి భయాలు తీసేసుకోండి. స్టెంట్ పడ్డవాడైనా, ఆల్రెడీ షుగర్ ఉన్నవాడైనా, మిగతా ఏమన్నా ప్రాబ్లమ్స్ బీపీ ఉన్నవాళ్ళైనా ట్యాబ్లెట్స్ వేసుకొని సంసారం చేయొచ్చు. ట్యాబ్లెట్స్ పని చేయని వాళ్ళు సర్జరీ చేసుకోవచ్చు. ఎవరికైతే కొద్దిమందికి డాక్టర్లు ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ అని ఒక హార్ట్ డిసీజ్ ఉంటుంది, వాళ్ళకి కొన్ని ట్యాబ్లెట్స్ నాలుక కింద పెట్టుకోమని, ఎప్పుడైనా నడుస్తూ ఉంటే యాంజైనా అంటారు, నొప్పి వస్తే పెట్టుకోమని, లేదా కొన్ని అడిసివ్ ప్లాస్టర్స్ లాంటి మందు దాని వెనకాల ఉంటుంది, అది అంటించుకోవాలి మీకు ఎప్పుడైనా అనీజీనెస్ ఉన్నప్పుడు అని చెప్తారు. అట్లాంటి వాళ్ళు మాత్రమే జాగ్రత్తలు తీసుకోవాలి. ఎస్పెషల్లీ కొన్ని నైట్రేట్స్ అనేటువంటి ఆయింట్మెంట్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఉంటాయి. ఐసార్డిల్ అనేది కూడా అదో రకమైన ట్యాబ్లెట్. అట్లాంటి వాళ్ళు మాత్రమే వయాగ్రా లాంటి ట్యాబ్లెట్ వేసుకునే ముందు మీ డాక్టర్ని కన్సల్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ షెడ్యూల్డ్ హెచ్ డ్రగ్స్. మీరు నాకు ఫోన్ చేయకండి ట్యాబ్లెట్స్ కోసం, నేను ట్యాబ్లెట్స్ అమ్ముకోను. నేను ఒక డాక్టర్ని, అవసరం వస్తే సర్జరీ చేస్తాను తప్పితే ట్యాబ్లెట్స్ నేను మీకు పోస్ట్లో పంపించాను. మీరు దగ్గరలో ఉన్నటువంటి మీ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి రాయించుకోండి. ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళి మెడికల్ షాప్లో మందులు తీసుకోండి. బై ఛాన్స్ ఒకవేళ మీరు కన్సల్ట్ చేసిన డాక్టర్ నాకు ఈ మాత్రలు తెలియవు అంటే ఆ డాక్టర్ తోటే నాకు ఫోన్ చేయించండి. ఆ డాక్టర్ గారికి నేను చెప్తాను ఏం ట్యాబ్లెట్ రాసియాలో. నిజానికి ఈ వయాగ్రా లాంటి ట్యాబ్లెట్స్ యూరాలజిస్ట్ కానీ కార్డియాలజిస్ట్ కానీ రాయాలి, ఎవరు పడితే వాళ్ళు రాయకూడదు. కనుక మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి వారితో ప్రిస్క్రిప్షన్ పేపర్ మీద రాసుకోవాలి. నాకు చాలామంది ఫోన్ చేసి, సార్ ఆ ట్యాబ్లెట్ చెప్పారు కదా, మీరు మళ్ళీ ఒకసారి చెప్పండి నేను కొనుక్కుంటాను. అది కరెక్ట్ కాదు. చాక్లెట్ లాంటి ట్యాబ్లెట్ కొనుక్కోవడానికి కాదు. దిస్ ఈజ్ నాన్ ఎస్ వెరీ కన్సర్న్డ్ ట్యాబ్లెట్. కనుక గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వీటిని షెడ్యూల్డ్ హెచ్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదు, ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు కొనకూడదు. సో ఇలాంటి ట్యాబ్లెట్లు అవి వేసుకొని చూడండి. ట్యాబ్లెట్స్ పనిచేయని వాళ్ళు మొహమాట పడకుండా సర్జరీ చేయించుకోండి. సర్జరీలో కూడా మంచి ఇంప్లాంట్స్ వచ్చాయి. దిస్ ఇస్ జర్మన్ ఇంప్లాంట్. జస్ట్ 1.5 to 2 lakhs లోపల సర్జరీ అయిపోతుంది. సర్జరీ చేసుకోండి, ఎంజాయ్ చేయండి.